ఒక్కొక్కడి తోడుకలు తీస్తా అంటూ ఈయన ఒక్కొక్కడి తోడుకలు తీస్తారట. ఆడవారి గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి, కేసీఆర్ నీ పిల్లలకు చెప్పు హద్దు దాటితే ఫలితం అనుభవిస్తారు అంటూ ఇక ఒక్కొక్కటి తోడుకలు తీస్తారట. ఈయన తోడుకలు తీస్తాడని చెప్తా ఉన్నాడు. అయితే ఎట్లా తోడుకలు తీస్తాడో ఒకసారి చూద్దాం. అసలు బట్టలు కూడా తీసి కొట్టడం అంటే ఏంటిదో రేవంత్ రెడ్డికి ఒకసారి యాద్ చేద్దాం, చూపిద్దాం. ఆయన అన్నాడు కదా బట్టలు ఇప్ప తీసి కొడతా ఒక్కొక్కరిని అని. ఇక బట్టలు ఇప్ప తీసి కొట్టాడంటే యోగిట్లా ఇట్లాంటివన్నీ లేకపోతే పబ్లిక్కి గుర్తుండకపోతుండే, మర్చిపోతుండే. అచ్చా ఇది బ్లర్ చేసినావా అన్న ఆడా? అచ్చా దెబ్బ తాకిన దగ్గరనా? ఓకే. ఇగో రేవంత్ రెడ్డి బట్టలిప్ప తీసి కొట్టిరు ఎప్పుడో తెలుసా మీకు? ఇదే ఎప్పుడు 500 మంది దాదాపు మాస్గా వచ్చి మీద పడి అసలు రావడమే స్టార్ట్ చేసింది. అసలు అంటే ఒక నిమిషం కూడా ఆగకుండా మేము పోయింది నలుగురు మీద 100 మంది పడి దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు? కృష్ణ వైస్ చైర్మన్ కృష్ణ గురునాథ్ రెడ్డి కొడుకులు ముందు నుంచో లీడ్ చేసి కొట్టిస్తున్నారు. ఇంత చేసి పోలీసులు మేము కంప్లైంట్ చేసి వచ్చి మమ్మల్ని మా చుట్టూతా ఒక 5-6 మంది పోలీసులను పెట్టి దాదాపు 50-60 మంది కృష్ణ ఇంట్లో ఉన్న గురునాథ్ రెడ్డి కొడుకులను కృష్ణని అందరినీ సెక్యూరిటీ ఇచ్చి పోలీసు మొత్తం ఇచ్చేసి వెహికల్ ఎక్కించి వాళ్ళు తీసుకొని పోయినారు. మేము అరెస్ట్ చేయాలని ఇంటి చుట్టూ మేముంటే పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళని అక్కడ నుంచి. ఇది ఆయనతో ఇప్పటిదా అనుకున్నారు, నిన్న కొట్టిర్రు అనుకున్నారు, నిన్న రాత్రికి ఇట్లా కొట్టిర్రా అన్న నీకు ఎట్లా ఎరికైంది ఈ వీడియో ఎక్కడదని అనుకున్నారు. నిన్న రాత్రి ఇది కాదు, ఇది గత వీడియో 10-15 ఏళ్ళ కింది ముచ్చట ఇది. అయితే ఈ వీడియో బట్టలు చింపి కొట్టాడంటే గిట్లా. ఇప్పుడు చెప్పు ఇక బట్టలు చింపి కొట్టించుకున్న వాళ్ళు ఎవరు, నువ్వు కొట్టాలనుకుంటున్నది ఎవరిని, ఎందుకు కొడతావు, మరి ఏం చేసిరని కొడతావు ఇప్పుడు చెప్పాలి నువ్వు నాకు. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు ఒకసారి ఏమంటారంటే నిన్న ఇది తెలవాలి మీకు. ఇన్ని రోజులు ప్రజా సమస్యలు, రైతుల బాధలు, రైతుల కష్టాలు చెప్పినాం కదా, ఒక్కసారి మా జర్నలిస్టుల కష్టాలు ఏంటివో చూడురు ఇక, మీకు కూడా తెలవాలి కదా. అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డైరెక్ట్గా అన్నటువంటి మాటలు మీకు తెలవాలి. ఎవరు వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను మనం అనుకుంటాం, అంటే మీరు అనుకొని ఉంటారు చాలాసార్లు, మన వీడియోలు అన్నీ చూస్తారా అన్న, ఈ మాటలు నేను మాట్లాడే మాట వినబడుతుంది అన్న ముఖ్యమంత్రికి అని అంటారు. చూసిరా, ప్రతి ట్యూబ్ను చూస్తారు వీళ్ళు, ప్రతి వార్తను కూడా గమనిస్తూ ఉంటారు, ఇంటెలిజెన్స్ చూపిస్తూ ఉంటుంది, అన్నీ తెలుస్తూ ఉంటాయి. నేను అందుకే మీకు ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పుంటాను నేను, అన్న తిట్టకండి అన్న, మనకు అవసరం లేదు కదా. నేను మన ఛానల్లో చాలామంది ఆయనని ఎట్లా పడితే అట్లా ఇక అంటే ఉన్న బాధని చెప్పడానికి ప్రయత్నం చేశారు. నేనేమి కావాలని నేను తిట్టిపోయలేదు, మీరు కూడా కావాలని ఏదో బీఆర్ఎస్ సానుభూతి పరులయ్యి రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి బూతులు తిట్టిన వాళ్ళు కాదు. కానీ మీ ఆవేదన, మీ బాధ చెప్పారు. పక్కపొంటోనికి అయింది, వాళ్ళకి రైతు భరోసా వచ్చింది, వీళ్ళకి బోనస్ వచ్చింది, నాకు రాలేదన్నా అని చెప్పి ఆ బాధతోని ఆ ఆవేదనతోనే చెప్పున్నారు తప్ప వేరే ఉద్దేశంతో చెప్పలేదు. అయినప్పటికీ వాహిని ఛానల్ జర్నలిస్టు నరేష్ ఒక 100 సార్లు చెప్పుంటాడు, అన్న ఆ మాటలు మాట్లాడొద్దన్న, అది మనకు అక్కర్లేదు, బూతులు తిట్టడం వల్ల మనకు పని కాదు, మనం ఏం చేయన్నో అది చేయాలి, ఎట్లా సురకలు అంటియాలో అట్లా సురకలు అంటియాలి, అంతే తప్ప తిడితే మనకు వచ్చేది ఏమీ లేదు, గ్రామాలలో మీకు నష్టం కూడా ఏర్పడుతుందని చెప్పాను నేను. అరే మా రేవంత్ రెడ్డిని తిడతావా, మా ఎమ్మెల్యేని తిడతావా, అరే నేను పోతే నా గ్రామానికి నన్ను అంటారు, నేను నా గ్రామానికి వెళ్తే నా మండలానికి నా జిల్లాల ఆ నాయకులు నన్ను అంటారు, నన్ను చూస్తేనే ఇట్లా ఏదో అంటారు కదా పచ్చగడ్డేసినట్టే, ఇక నన్ను చూస్తే పచ్చగడ్డి కూడా మండుతుంది, అంత నిప్పులు పోసుకుంటారు కళ్ళల్లో. దానికి కారణం ఏంటిదంటే, అరే ఎందుకు మమ్మల్ని పని చేసుకొని ఇస్తారంటే, నిన్ను పని చేసుకోంగా అద్దంటలేము, నేను ఇంత మంచి భాష వాడి ఇంత మంచిగా అన్నప్పటికీ కూడా మళ్ళీ భాష వాడిని నేర్పించిండే, మళ్ళీ అదనే చెప్పురు కదా, ఎవరు నేర్పించారు భాష? మీరు నేర్పించిన భాష, మీరు మాట్లాడుతున్న భాష, మీ నాయకులకే సిగ్గుశరం లేదు, మీరే మాట్లాడే భాష అవన్నీ కూడా. మీ భాష సరి చేసుకోకుండా జర్నలిస్టులని మరి ప్రజలని ఇలా నువ్వు ఇట్లా అనడం అంటే ఎవరిని బట్టలు ఇప్పదీసి కొడతావు చెప్పు, అన్నోన్నా అనిపించినోన్నా ఎవరిని కొడతావో చెప్పాలి. అయితే ఇక్కడ నేను చాలాసార్లు మీకు గుర్తు చేసిన, అన్న ఆ భాష మాత్రం వాడకండి అన్న. ఇంకా పైగా నేను చెప్పింది కూడా ఉద్దేశం ఈయనకేదో భయపడి కాదు, ఈయన ఏదో చేస్తాడు మనల్ని, అయ్యో ఆయన మనం తీసుకుపోయి జైల్లో పెడతాడు, కేసులు పెడతాడు, లేకపోతే బట్టలు ఇప్పదీసి నన్ను ఇరికెళ్ళి కొట్టుకుంటూ పోతాడని కాదు. మన ఛానల్ని అవ్వలు అక్కలు కొంతమంది చెల్లెళ్ళు కూడా చూస్తారు, ఆడపడుచులు కూడా చూస్తారు. కాబట్టి చాలామంది మనకు ఫోన్ చేస్తారు, ఆ అవ్వలు ఫోన్ చేసేది మనం చూసినాం, ఆ చెల్లెమ్మలు ఆ అక్కలు. అట్లాంటప్పుడు వాళ్ళు కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు.
అందుకే అట్లాంటి భాష వాడొద్దన్నా అని నేను ఒక 100 సార్లు మీకు యాడ్ చేసి ఉంటా. సో దాన్ని నిజంగా నేను కూడా యాక్సెప్ట్ చెయ్యను. ఒక జర్నలిజం చదువుకున్న జర్నలిస్ట్గా నేను అస్సలకే యాక్సెప్ట్ చెయ్యను. అది కరెక్ట్ కూడా కాదు, మనకు అవసరం కూడా లేదు. అన్ని మాట్లాడాలంటే ఇలా నేను కనుక రేవంత్ రెడ్డి మొగోడని కనుక స్టాండ్ తీసుకుంటే నన్ను ఆపేటోడు ఉండడు తెలుసా. నేను ఏదైనా చెప్పగలుగుతా, ఇటు చెప్పగలుగుతా, అటు కూడా చెప్పగలుగుతా కావాలంటే. ఎందుకంటే నేను ఒక వకీల్ని కూడా, నేను ఒక అడ్వకేట్ని కూడా. వకాలత్ తీసుకుంటే ఇటు కూడా ఉండొచ్చు, అటు కూడా ఉండొచ్చు. అయితే నేను రేవంత్ రెడ్డి మొగోడని చెప్పడంలో నాకు నిమిషం పట్టది. ఏదంటే అది ఆయనకు ఇది బాగా చేసిండు, అది బాగా చేసిండు, ఆయనంతటోడు లేడు, ఈయనంతటోడు లేడని పొగిడి మిమ్మల్ని ఆగం చేసి పడేసేయచ్చు. కానీ నిజాల్ని నిజంగానే మాట్లాడుతూ చెయ్యని వాటిని చెయ్యమని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అది జర్నలిజం అని అనుకుంటుంది. అందుకే నేను జర్నలిస్ట్గానే, నేను ఒక వకీల్గా కాదు, లాయర్గా కాదు, ఒక జర్నలిస్ట్గానే ఉన్నా. కాబట్టి ఇలా ఫుల్ టైం జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను దానికి న్యాయం చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో మనం పని చెయ్యని దాన్ని ఎట్లా చేయించుకుందామని అంట. మీరు అన్నప్పుడు నేను కూడా అనొచ్చు, నువ్వే కదా ఓట్లేసి గెలిపించింది, ఇలా రేవంత్ రెడ్డి ఎందుకు సీట్లో కూర్చున్నాడు, ఎవరు వేస్తే కూర్చున్నారు, ఇంతమంది సమాజంలో మెచ్చుకొని కూర్చోబెడితే నువ్వెట్లా విమర్శిస్తావని చెప్పి అనడానికి రాదా? కేసీఆర్ 10 ఏళ్ళు చేయనటువంటి పనులు సంవత్సర కాలంలో చేసిండు, మరి ఆయన మొగోడు కాదా అని అనరాదా? అనాలనుకుంటే. అయితే ఈ పార్టీలుగా విడిపోయిన జర్నలిస్టులని, ఈ పార్టీలుగా విడిపోయిన పత్రికలని, ఈ యూట్యూబ్లని, లేకపోతే ఈ డిజిటల్ మీడియాని, లేకపోతే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది దౌర్భాగ్యం. యాక్చువల్గా మా దాంట్లో కూడా ఉన్నారు దొంగలు. పూర్తిగా అంత బాగుందన్న ఎవరైనా మేమంతా నిజాయితీ పరుల, మమ్మల్ని ఎట్లా అంటావు అని అనడానికి లేదు. మా దాంట్లో కూడా దొంగలు ఉన్నారు. ఆ దొంగలు పేర్లు పెట్టుకోండి డైరెక్ట్గా. ఎట్లా? మేము రామన్న సేన, మేము రేవంత్ అన్న సేన, మేము ఆ అన్న సేన, ఈ అన్న సేన అని ఆ అన్న టీంలు పేర్లు. ఇంకా సరే, కొంతమంది సోషల్ మీడియాలో వారియర్స్గా పనిచేస్తారు, వాళ్ళు వేరే. కానీ యూట్యూబ్లకు సంబంధించి కొన్ని ఛానల్స్లో డైరెక్ట్గా నేను రామన్న టీం, నేను రేవంత్ అన్న టీం అని చెప్పుకొని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బయట తిరుగుతూ ఉన్నారు కొంతమంది. దరిద్రం నిజంగా. జర్నలిజం చదివినోడు అది వేసే కంటే పోయి బాయి కడుకొని 4 బర్రెలు కాసుకున్నది నయం. నువ్వు పార్టీకి వత్తాసు పలకాలనుకుంటే, ఒకవేళ పార్టీకి సపోర్ట్గానే ఉండాలనుకుంటే, పార్టీ ఏం చేసినా మంచిదేనా చెప్పాలనుకుంటే నువ్వు పోయి ఏం చేయాలి తెలుసా? సప్పుడేక పార్టీలో జాయిన్ అయిపోయి కార్యకర్త లెక్క పనిచేయాలి. కానీ ప్రజలను మాత్రం కన్ఫ్యూజ్ చేయకూడదు, ప్రజలను మాత్రం ఆగం చేయకూడదు, తప్పు చేయకూడదు. నువ్వు రేవంత్ రెడ్డి తప్పు చేసినా ప్రశ్నించు దమ్ముంటే, ఇటు పక్క కేసీఆర్ తప్పు చేసినా, కేటీఆర్ తప్పు చేసినా బరాబర్ ప్రశ్నించు దమ్ముంటే. నరేంద్ర మోడీ కాదు, ఇక్కడ కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఎవరినైనా ప్రశ్నించు చూడు దమ్ముంటే, ఏ పార్టీనైనా ప్రశ్నించు. ఎలా ఏ పార్టీ మంచి చేసినా, రైతు బంధు బరాబర్ వేస్తే కేసీఆర్ పొగడాలి, రుణమాఫీ సంపూర్ణంగా చేస్తే రేవంత్ రెడ్డి గురించి చెప్పాలి గొప్పగా. అదే ఇక్కడ బీజేపీ కనుక ఇచ్చిన హామీలను నెరవేరిస్తే బీజేపీ గురించి కూడా గొప్పగా చెప్పాలి. చెప్పేటప్పుడు చెప్పాలి, నొక్కేటప్పుడు నొక్కాలి, అడిగేటప్పుడు అడగాలి. అది జర్నలిజం అంటారు. ఇక అది ఇచ్చిపెట్టుకొని ఇక పొద్దుగాల లేస్తే అది మామూలు విషయం కాదు. నిజంగా చెప్తా ఉన్నా కదా, అది దౌర్భాగ్యమే. కొన్ని ఛానళ్ళ గురించి నేను అసలు మాట్లాడకూడదు అనుకున్నాను, నాకు అవసరం కూడా లేదనుకున్నాను. యాక్చువల్గా అవసరం కూడా లేదు అది. కానీ అది తప్పుదారుల పోతున్నది. కొన్ని దగ్గరలో కొన్ని వీడియోలు కూడా ఎట్లా తయారు చేస్తున్నారంటే, కొంత మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. చెప్పు ఇట్లని చెప్పు అని యాడ్ చేసుకుంటా, రైతులతోని తప్పులు చెప్పించుకుంటా, లేకపోతే రైతులతోని కాకపోతే ఇంకా సామాన్యులతోని ఏదన్నా వాళ్ళ ఆవేశం ఎంతో కొంత ఉంటుంది. దానికి తోడు అట్లా చెప్పమ్మా ఇట్లా చెప్పమ్మా అని చెప్పి పైసలు ఇచ్చి మరి చెప్పించి తిట్టిపిస్తూ ఉన్నారట. సో ఇలా 2 పార్శ్వాలు ఉన్నాయి, 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, తప్పును బరాబర్ ప్రశ్నించాలనేది ఒకటైతే, అసలు తప్పే లేని దాన్ని నువ్వు క్రియేట్ చేసి దాన్ని అనవసరమైన రచ్చ తయారు చేసి దాన్ని ఇంకా అంటే ప్రజలకి కన్ఫ్యూజ్ చేసే పని ఏదైతే ఉందో అది తప్పు. అది ఎవడు చేసినా తప్పే, ఏ ఛానల్ చేసినా తప్పే. అది అసలు అట్లాంటి జోలికి పోకూడదు. అది కరెక్ట్ జర్నలిజం అని అనిపించుకోదు. ఇక్కడ చూడండి ఒకసారి ఈయన ఏమన్నాడు నిన్న. ఇంకా అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్నాను అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రేవంత్ రెడ్డి బాధ కరెక్టే. ఇక్కడ ఈ సందర్భంలో ఆయన బాధ కరెక్టే. కానీ నేనేమంటున్నా, దీని ద్వారా ఆయన అసలు ఏం చెప్పదలుచుకుంటో మీరు చూడండి ఒకసారి. మాట్లాడితే నువ్వు ఇంతగా నేను అడుగుతున్నా, ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఒక్కనొక్కని బట్టలు పనిచి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. ఇది తమరి ఫ్రస్ట్రేషన్.
నేనేమంటున్నా, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రెండు పార్శ్వాలు అన్నట్టు, ఒకటి తిట్టడం తప్పు, ఎందుకంటే ఆ భాష వాడడం తప్పు, అయినా మీరే నేర్పిస్తూ ఉన్నారు, మీరే చెప్తా ఉన్నారు. ఈ తోడుకలు తీసుడు కొంచెం మొదలు పెడితే నువ్వు అన్న మాటలు ఇక పాతవి చూపిస్తే ఇట్లా ఏమంటారు కదా, ముక్కు మీద వేలేసుకుంటారు. అవ్వలు అక్కలు వింటే చూస్తే ముక్కు మీద వేలేసుకుంటారు. నీ మాటలు, నీ భాష ఒకటి రైట్. ఇంకొకటి, అసలు సమస్యకు మూలమేందో కనుక్కోకుండా ఇలా ఇప్పుడు నన్ను తిడుతురు అని ఒక దొంగేడుపులు ఏడుస్తూ ఉన్నావు కదా, ఇక అది ఇంకా చాలా మాటలు అంటారు. ఇప్పుడు మళ్ళీ నేనంటే ఇదేదో నా భాష అనుకుంటారు, మళ్ళీ జర్నలిస్ట్గా నువ్వేం మాట్లాడుతున్నావు అన్నా అని అంటారు. ఇది ఇంకా వేరే కూడా తిడుతూ ఉన్నారు. ఇక ఆ మాటలన్నీ కూడా చెప్పాలంటే ఇక్కడ ఏదో అంటారు కదా, అది సందర్భం కాదు ఇది. సో అట్లాంటప్పుడు ఆ అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి భావం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా దాని బాధ ఏంటో తెలుసుకోవాలి, దాని మూలం ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళు బాధలో ఉండి అన్నారా, లేకపోతే కావాలని ఎవరైనా అనిపిస్తే అన్నారా అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చేయాల్సిందంతా కరెక్ట్గా చేసుకుంటూ పోతే, పాతోళ్ళని తప్పు అనుకుంటా నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే బరాబర్ వాళ్ళకి కోపం వస్తుంది, యాస్ట్ వస్తుంది. నీకే గింత యాస్ట్ వస్తుంది. అధికారం ఉన్నది, పైసలు ఉన్నాయి, ప్రోటోకాల్ ఉంది, నీ జీవితం కడుపుల సల్ల గదలకుంటా బ్రహ్మాండంగా ఉన్నది. నీకే గింత నొప్పి అయితే ఇలా గ్రామాలల్లో ఏడుస్తున్నటువంటి రైతులకి ఇంకా ఎంత నొప్పి కావాలో చెప్పు. ఒకసారి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకి ఇంకెంత బాధ కావాలో చెప్పు. మరి వాటి గురించి మాట్లాడకూడదా, వాటి గురించి చెప్పకూడదా, అసలు వాటి గురించి మాలాంటి జర్నలిస్టులు అసలు బయటకి ఈ సమాజానికి చూపెట్టకూడదా అంటే ఇక మీరు ఆలోచన చేసుకోవాలి. ఇక జర్నలిజంకి వస్తే సరే, ఈయన అన్నాడు ఈ మాట ఓకే, తోడకలు తీస్తా అన్నాడు కదా, ఎన్ని తోడకలు తీస్తాడు, ఎంత తీస్తాడు అదంతా కూడా మేము చూస్తాం. కానీ ఇప్పుడు ఏదో నువ్వేదో అన్నవని ఈ ఉడత ఉప్పులకు పిట్ట బెదిరింపులకు ఎవడు భయపడాడు, కానీ నువ్వేం చేస్తావో చేసుకోవచ్చు, తప్పులేదు. నికార్స్గా నిజమైన జర్నలిస్ట్గా ఉన్నోడిని నువ్వు టచ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ప్రజలు చూపిస్తారు. ప్రజలకు ఎరక, రైతులకు తెలుసు ఏం చేయాలనేది. అయితే ఇక్కడ రెండు రకాలు,